అవోళ్ళ 500 నోటును చూసినప్పుడు ఒక్కోసారి ఇది ఒరిజినలా ఫేకా అని పసిగట్టుడైతే పెద్ద పరిశాన్ ఉంటుంది. ఎందుకంటే అంగట్లో అన్ని వస్తువులు కల్తీ అయినట్టే కరెన్సీ కూడా కల్తీ అయిపోయింది. మార్కెట్లో దొంగలు తిరిగినట్టే దొంగ నోట్లు కూడా తిరుగుతున్నాయి. మామూలుగా 500 నోటు దొంగదా ఒరిజినల్దా అని గుర్తుపట్టాలంటే నోటు నడుమిట్లా పచ్చ గీత ఉంటుంది. ఇక మెయిన్గా గాంధీ తాత బొమ్మ గుర్తు గరుకు గరుక్కు ఉంటుంది. కండ్లకాడ అడ్డం పెట్టుకొని ఇట్లా చూసినవంటే అక్షరాలు ఉబ్బుగా అనొస్తాయి. ఇట్లా కొన్ని గుర్తులు చూసి నోటు అసలుదా నకిలీదా అన్నది గిట్లనే గుర్తుపట్టచ్చు. కానీ ఏకంగా ఓ కాడ 500 నోట్లల్లో గాంధీ తాత ఫోటో తీసేసి హిందీ సినిమా యాక్టర్ బొమ్మతోటి దొంగ నోట్లు తయారు చేసి ఆ పైసలు ఇచ్చే 2 కిలోల బంగారం కూడా కొట్టేసిండ్రట దేడు షర్గాళ్ళు. దేశంలో రోజు ఎన్నెన్నో మోసాలు అవుతున్నాయి కానీ ఇటువంటి మోసాన్ని అయితే ఎవ్వరు చూడలేదు. అచ్చం సినిమాల్లో అయినట్టే అయిందనుకో రాదురి. హిందీ సినిమా యాక్టర్ అనుపమ్ ఖేర్ బొమ్మతోటి ఉన్న దొంగ నోట్లు ఇచ్చి 2 కిలోల బంగారం అలుగా కొట్టేసుకొని పోయారు దొంగ బద్మాషోళ్ళు. ఇగో ఇక్కడ గుట్టలు గుట్టలుగా కడక్ నోట్లు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా ఆ దొంగ నోట్లే. గుజరాత్ అహ్మదాబాద్లో ఉండే మెహుల్ టక్కర్ అనేటైనా బంగారం వ్యాపారం చేస్తాడట. ఇక ఆయన తన ఊకే బంగారం కొనే ప్రశాంత్ పాటిల్ అనే బంగారం దుకాణం సేటు ఫోన్ చేసి 2 కిలోల బంగారం పంపి అన్నాడట. 1,60,00,000 నగదిస్తా, ఇక కడవ 30 లక్షలు తర్వాత రోజు ఆన్లైన్లో ఆర్టీజీఎస్ కొడతా అని చెప్పిండట. సరే అని బంగారం వ్యాపారి టక్కర్ సాబు 2,100 గ్రాముల బంగారాన్ని బ్యాగులో పెట్టించి ఆయన తాన పనిచేసే మనిషితోటి పంపించిండట. నవరంగాపూర్ రాన్రి ఆడ పైసలిచ్చి బంగారం తీసుకుంటామని చెప్పిరట ఇద్దరు మనుషులు. సరే అని ఈ సేటు తాన పనిచేసైనా బంగారం పట్టుకొని పోయిండట ఆడికి. ఇక ఇద్దరు మనుషులు ఎదురుపడి బంగారం తెచ్చిరా అని చూసి ఇగోరి పైసలని బ్యాగుల కట్టలు చూయించిరు. ఇలా 1,60,00,000 రూపాయలు ఉన్నాయి, మాకు అర్జెంట్ పని ఉన్నది, మీరు ఈ పైసలు లెక్క పెట్టుకుంటుండు రీ, మిగతా రేపు పంపిస్తాం అని చెప్పి కథను చెప్ప వెళ్ళిపోయారట. ఇక పోయేటప్పుడు మళ్ళీ వెనకకు వచ్చి అన్న అన్ని పైసలు మీరు లెక్క పెట్టేందుకు తిప్పలు అవుతుండొచ్చు, మిషన్లతో లెక్క పెట్టుకోరు జల్దీ అయిపోతుందని కూడా చెప్పి ఆవల పడ్డారట. ఇక ఆ బంగారం వ్యాపారి మనిషి పైసలు తీసి లెక్క పెడుతుండే వరకు ఆయన నోట్ల మీద గాంధీ తాత కాకుండా అనుపమ్ ఖేర్ బొమ్మ కనిపించే వరకు షాక్ తిన్నాడట. ఇదేంద్రో అని వాళ్ళ కోసం అటు ఇటు చూసిండట. ఇంకేడుంటారు, అప్పటికే కనిపించకుండా గిల్లైపోయారు. పోయా మోసం అని లబోదీబం అనుకుంటా ముందు సేటుకు ఫోన్ చేసి అదంతా చెప్పిండట. అరే గట్టెట్లయిందిరో అని చెప్పి ఇక సేటు ఆయన ఇద్దరు పోయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అయ్యారట. ఇక సీసీ కెమెరాలో జల్లెడ బట్టి ఇట్లా దొంగ నోట్లతోటి టోపీ పెట్టిపోయింది ఎవరన్నది ఎంకులాడుతున్నారట పోలీసు వాళ్ళు. పాపం బంగారం ఇయ్యక ముందే పైసలు తీసుకొని లెక్క పెడితే అయిపోవు. ఏ గట్లెట్లా చేస్తారన్న గుడ్డి నమ్మికతోటి మాలిచ్చే వరకు కథ మొదటికే మోసం అయిపోయినట్టున్నది. హిందీ సినిమాలో యాక్టర్ బొమ్మేసి దొంగ నోట్లు తయారు చేసి బంగారం వ్యాపారికే సున్నం పెట్టిర్రు అంటే వాళ్ళు ఎంత హుషారు దొంగ బడివేగాళ్ళు ఉన్నారో కదా.